పాదయాత్ర సుదీర్ఘంగా చేశారు. సుదీర్ఘమైన పాదయాత్రలో చాలామంది కష్టాలు నేను చూశాను. 99% ఏ సమస్యలు ఉన్నాయో వాటి మేనిఫెస్టోలో పెట్టినా మేనిఫెస్టో అంతా కూడా అమలు చేశానని చెప్తున్నారు. సమస్యలన్నీ తీర్చిన తర్వాత రావాల్సిన పని లేదని ఆయన భావిస్తున్నారేమో. కానీ మీరేమంటారు? ఇంకా సమస్యలు పరిష్కారం కానీ మేనిఫెస్టోలు ఇచ్చినాయి కానీ అమలు చేయని కానీ ఇంకేమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? అబ్సల్యూట్ అని ఏం చేయలేదండి. టౌన్ పరిస్థితులు, రోడ్లన్నీ అస్తవ్యస్తమైపోయాయి, అన్ని గుంతలమయమైపోయాయి. డిపార్ట్మెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ స్టైల్లో ఏవేవి ఉన్నాయి? R&B ఉంది, పంచాయతీరాజ్ ఉంది, ఇరిగేషన్ ఉంది, మళ్ళీ వచ్చి RWS ఉంది. ఇవన్నీ వచ్చి స్టేట్ ఇంజనీరింగ్ కన్సర్న్. ఇది స్టేట్ డెవలప్ కావాల్సిన R&B రోడ్స్ అండ్ బిల్డింగ్ చూస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూస్తుంది, వాటర్ ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్, పంచాయతీరాజ్ గ్రామ రోడ్స్ చూస్తుంది, RWS అంటే రూరల్ వాటర్ సప్లై చూస్తుంది. ఈ అన్ని శాఖల్లో కూడా పట్టు లేదు ముఖ్యమంత్రికి. ఇంజనీర్లు పని లేకుండా జీతాలు తీసుకోవడం అనేది నా జీవితంలో నేను చూడలేదు. నా రాజకీయ జీవితం దాదాపు నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను ఈ 30 ఏళ్ళు సుదీర్ఘ జీవితంలో ఏ ఇంజనీర్ ఫ్రీగా కనపడేవారు కాదు. వాళ్ళ దగ్గర ఎంబుక్ ఉండేది, రికార్డ్ చేయాల, పరిగెత్తేవాళ్ళు, సైట్ ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు, స్టేటస్ చెక్ చేసేవాళ్ళు, కాంట్రాక్టర్కి నోటీసులు ఇచ్చేవాళ్ళు. కాంట్రాక్టర్లు పిలిచిందే మీ వర్క్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం లేదు, మీరు M30 అంటే M30 స్టాండర్డ్స్ మెయింటైన్, ఇవన్నీ జరిగేవి. కాకపోతే ఇప్పుడు ఏమీ లేదు. కానీ రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చి అన్ని ప్రజాధనం అంతా ఆదా చేస్తామని చెప్తాను. రివర్స్ టెండరింగ్ ఆడ ఫండ్స్ ఉంటాయి కదా. R&Bకి ఫండ్స్ అలొకేషన్ లేదు, ఇరిగేషన్కి ఫండ్స్ అలొకేషన్ లేదు, పంచాయతీరాజ్కి ఫండ్స్ అలొకేషన్ లేదు, RWSకి ఫండ్స్ అలొకేషన్ లేదు. సమస్యలు గ్రామాల్లో తాండవం ఆడుతుండే. వీధి దీపాలు లేవండి గ్రామాల్లో. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వచ్చా చెప్పడానికి సిగ్గుతో తల వంచుకోలే. వీళ్ళంతా టోటల్ కొలాప్స్ చేశారు డిపార్ట్మెంట్స్కి అంతా. కానీ అద్భుతమైన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని పదే చెప్తున్నారు. గతంలో పెన్షన్ కోసం క్యూ లైన్లో నుంచునేవాళ్ళు, ఆ క్యూ లైన్లోనే ముసలి ముత్తగా అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది వాళ్ళకి ఇంటికే వెళ్ళి మేము ఇస్తా ఉన్నాం, ఇంటి దగ్గరికే వెళ్ళి రేషన్ బియ్యం ఇస్తున్నాము, ఇది మా ప్రభుత్వ ఘనత కాదా అంటున్నారు. కాదంటారా? మంచి మాట అడిగారు మీరు. రేషన్ బియ్యము ఎక్కడో ఒకదాని రేషన్ కొట్టు ఉండేది, ఆ షాప్ ఉండేది. సాయంత్రం పూట మధ్యాహ్నం పూట కొంచెం ఎండ చల్లబడిన తర్వాత పోయి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమేమి చేశారంటే మిట్ట మధ్యాహ్నం వస్తుందండి అలా ఏదో రేషన్ వ్యాను. రేషన్ ఏమిస్తున్నారు ఇప్పుడు తెలుసా మీకు? ఓన్లీ చక్కెర, రైస్. రేషన్ అంటే రెండేనా? ఏమన్నా బ్యాళ్ళు లేవా? ఆయిల్స్ లేవా? ఇంతకుముందు ఏమేమి ఇచ్చేవాళ్ళం మేము? సర్ప్లస్గా ఇచ్చేవాళ్ళం. ఏమైపోయినాయి ఇవన్నీ? ఎక్కడున్నాయి? సో ఆ రేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఫస్ట్ గౌరవంగా పోయి సాయంత్రం పూట ఒక సీనియర్ సిటిజన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? సాయంత్రం 5-6 గంటలకు కొంచెం రెస్ట్ తీసుకొని ఇంటికి అక్కడ ఎక్కడైతే రేషన్ షాప్ ఉందో అక్కడ పోయి తెచ్చుకునేవాడు. ఇప్పుడు అట్లా కాకుండా మిట్ట మధ్యాహ్నం 12-12:30కి ఆ రేషన్ బండి వస్తుంది. రోడ్లో నిలబెడతాడు, రోడ్లో క్యూ కడతాడు, క్యూ కట్టింది రోడ్లో నిలబెట్టేస్తాడు మనిషి. సో ఇట్స్ లిటరల్లీ ఇన్సల్ట్ టు ద పీపుల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. అసలు మేము ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్యూలో నిలబడి రేషన్ తీసుకోవాలా, అప్పుడు దాని విలువ తెలుస్తుంది. తెలియని మనిషికి ఏం చెప్తాం? ఇట్స్ జీరో. వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ ఏంది? అతన్ని అజెండా కోసం పెట్టారండి. వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఇప్పుడు చూడండి, బ్రైబ్ స్టేజ్ ఏమున్నది? ఫస్ట్ ఒక ఇంటి కోసము 2,000 రూపాయలు ఇస్తే ఒక ఇల్లు శాంక్షన్ అయ్యేది లంచం కింద. ఇప్పుడు ఎంతమందికి ఇవ్వాలా? వాలంటీర్కి ఇవ్వాలా, సెక్రటరీకి ఇవ్వాలా, మళ్ళీ అక్కడ అడ్మిన్కి ఇవ్వాలా, వీళ్ళు ముగ్గురు దాటిన తర్వాత మళ్ళీ VROకి ఇవ్వాలా, పంచాయత్ సెక్రటరీకి ఇవ్వాలా, అదేవిధంగా ఇప్పుడు హౌసింగ్ AAకి ఇవ్వాలా. సో ఎన్ని చేతులు మారుతున్నాయి? 7 చేతులు. ఇస్తూ ఉండేది ఎంత? 1,80,000. 1,80,000లో ఫౌండేషన్ పూర్తి కాదు. అది ఎంత స్థలం, ఎంత విస్తీర్ణం, ఎంత ల్యాండ్ విస్తీర్ణం? 1.5 సెంటు. కట్టాల్సింది ఎంత? 1 సెంటు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ మంత్రులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు, 1 సెంట్ ఇల్లులో బాత్రూమ్ ఎక్కడ, బెడ్రూమ్ ఎక్కడ, కిచెన్ ఎక్కడ? 1 సెంట్ ఇల్లు కట్టి 24 గంటలు మీరు కాపురం ఉండండి. మీరు కంఫర్ట్ ఫీల్ అయితే రాష్ట్ర ప్రజలు కూడా ఇచ్చేసి